హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధా టైంపాస్ కాక సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. ఇంకా అది చూసిన ప్రియా ఎలాగైనా సరే ఆ రాధతో కాస్త ఆట ఆడుకోవాలి అనేసి ఇంకా దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి రాధా టీవీ చూస్తున్న రాధని ఇంకా రాధా ఆ రిమోట్ ఇలా ఇచ్చి నేను టీవీ చూడాలి అనేసి అంటుంది. అనేసరికి రాధా ఏమీ మాట్లాడకుండా ఆ రిమోట్ ఇచ్చేస్తుంది. ఇచ్చి పక్కకు వెళ్తూ ఉంటే కాస్త కిచెన్లో ఏదైనా పట్టుకరా తినడానికి అనేసి సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని రిమోట్ పట్టుకొని ఇంకా ప్రియ అడుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఇంకా విక్రమ్, సునంద వస్తూ ఉంటారు. ఇంకా ప్రియ అలా అడగడంతో ఒక్కసారిగా రాధ వెళ్తూ ఉంటుంది. ఆగు రాధ అనేసి సునంద అంటుంది. ఇంకా దాంతో ప్రియని ఏంటి నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అనేసి సునంద అంటుంది. ఏంటత్తయ్య, తను అటు వెళ్తుంది కదా, అటువైపు వెళ్తుంది కదా, అలా పట్టుకరా అని చెప్పాను, అందులో తప్పేముంది అనేసి ప్రియ అంటుంది. పక్కనే ఉన్న విక్రమ్, తప్పు ఉంది, తప్పు లేదంటావేంటి, తను ఈ ఇంటి కోడలు, తనేమన్నా పని మనిషి అనుకున్నావా, నీకు చెప్పిందల్లా చేయించుకోవడానికి అనేసి విక్రమ్ అంటాడు. ఆ మాట విన్న ఒక్కసారిగా రాధా చాలా సంతోషపడుతుంది. అలాగే ప్రియ మాత్రం చాలా కోపంగా బాధపడుతూ ఉంటుంది. ఏంటి బావా అలా అంటావేంటి, ఇంటి కోడలు అయితే నేను చెప్పింది ఏముంది, కాస్త అలా వెళ్తున్నావు కదా, ఏదైనా పట్టుకురా అన్నాను, అందులో తప్పేముంది అనేసి అంటే ఇంకా పక్కనే ఉన్న సునంద, చెప్పాను కదా, ఇందాక చెప్పాను కదా నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చని, నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా వెళ్ళి తెచ్చుకోవడానికి, అదేంటి ఒకరికి చెప్పాలా, నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అనేసి సునంద అంటుంది. దాంతో ఏంటి నేను ఏం తప్పు చేశాననేసి అంతలా మాట్లాడిస్తూ ఉన్నారు మీరిద్దరు అనేసి ప్రియ అంటుంది. అప్పుడే అక్కడికి దమయంతి, రామచంద్రయ్య, వసుంధర గారు అందరూ రావడం జరుగుతుంది. ఇంకా ప్రియ, ఇంకా ఏంటి బావా అలా అంటావేంటి, ఇంకా ఇందులో తప్పేముంది, అలా వెళ్తుంది కదా పట్టుకురామన్నాను, దానికి ఇంత పెద్ద గొడవ చేస్తున్నారేంటి మీరు అనేసి అంటే, గొడవ చేస్తుంది మేమా నివ్వా అనేసి సునంద అంటుంది. ఇంకా దాంతో మా విక్రమ్, ఇంకోసారి నన్ను బావా అని చెప్పి పిలవకు, అసలు ఏమనుకుంటున్నావు, పోనీలే అనేసి మర్యాద ఇచ్చే కొద్దల్లా ఇంకా మర్యాద తీసేసుకుంటున్నావు ప్రియ అనేసి అంటాడు. ఇంకా దాంతో ప్రియ సైలెంట్గా నించుంటుంది. ఇంకా అప్పుడే దమయంతి, ఏమైందమ్మా ఏమైంది అనేసి అడుగుతూ ఉంటే, ఏమీ లేదు మమ్మీ, ఇంకా తను కిచెన్ వైపు వెళ్తుంది కదా, తినడానికి ఏదైనా పట్టుకరా అని చెప్పాను, అంతే, ఆ మాత్రానికి చూడు వీళ్ళిద్దరూ నా మీద విరుచుకుపడుతున్నారు, నా దగ్గర గొడవ పెట్టుకుంటున్నారు అనేసి అంటుంది. ఇంకా ప్రియ, అవునులే వాళ్ళకి ఇంకా ఏదైనా సరే మనమే తప్పులుగా కనిపిస్తూ ఉంటాయి, తప్పేముంది ప్రియ అన్న దాంట్లో, తను కిచెన్ వైపు వెళ్తుంది కదా తినడానికి ఏదైనా తీసుకురమ్మంది, అందులో తప్పేం కనిపిస్తుందో మాకైతే ఏమీ అర్థం కావడం లేదు అనేసి అంటే, అవును తప్పు మీకు కనిపించదు, ఎందుకంటే ఈ ఇంటి కోడల చేత ఈ మధ్య మేము ఏదన్నా సరే మావి తప్పులుగా కనిపిస్తూ ఉన్నాయి, అసలు అందులో తప్పేం కనిపిస్తుందో అర్థం కావడం లేదు అనేసి అంటే, ఇంకా పక్కనే ఉన్న రామచంద్రయ్య కూడా, దమయంతి తను అంటే ఏదో చిన్నపిల్ల కాబట్టి ఏదో అనేసింది, కానీ నీవు పెద్దదానివి, నీవు కూడా అర్థం చేసుకోవా, తను ఈ ఇంటి కోడలు, ఈ విక్రమ్ భార్య, అలాంటిది తను ఏమన్నా పని మనిషియా, తనకి పనులు చెప్పి చేయించుకోవడానికి కాస్త ఇంకిత జ్ఞానం కూడా ఉండాలి, మనము కొన్ని పనులు చేసుకోవాలి, తనకు చెప్పాల్సిన అవసరం ఏముంది, నీవు కూడా అలాగే మాట్లాడుతున్నావేంటి అనేసి అంటే, ఇంకా దమయంతి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఇంకా సునంద, బాగా బుద్ధి చెప్పావన్నయ్య అనేసి ఉంటుంది. ఇంకా సునంద, ఇంకా ఇంకోసారి అలా చెప్పడం బాగోదు చూడు ప్రియ, చిన్నదానివి కాబట్టి పోనీలే అని వదిలేస్తున్నాం, తను ఇంటి కోడలు, తనకు కూడా కాస్త గౌరవం ఇవ్వాలి, తను ఏమన్నా పని మనిషి కాదు మనకి పనులు చేసి పెట్టడానికి అనేసి ఇంకా ప్రియ, సారీ చెప్పు రాధకి అనేసి అంటే, నేను చెప్పను అనేసి అంటుంది. సారీ చెప్తావా లేదా అనేసి రామచంద్రయ్య అంటాడు. దాంతో ఇంకా సారీ అనేసి అంటుంది అని ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా సారీ అమ్మా, ఇంకా ప్రియ ద్వారా నేను కూడా సారీ చెప్తున్నాను, తను అలా చెప్పడం చాలా తప్పే అనేసి రామచంద్రయ్య అంటే, నేనేం ఫీల్ అవ్వడం లే గురూజీ, ఇంకా తను అంటే ఏదో తెలుసో తెలియకో అనేసిందిలే, ఇంకా అందులో నేనేమి తప్పు పట్టడం లేదు అనేసి రాధ అంటుంది. ఇంకా
పక్కనే ఉన్న దమయంతి ఇదిగో ఇలా సెంటిమెంట్ మాటలతోనే ఇలా అందరినీ దగ్గర చేసుకుంటుంది. నా కూతుర్ని ఈరోజు నా కూతురు చేత సారీ చెప్పించుకుంటావా? అది పుట్టి పెరిగిందంటే ఇప్పటి వరకు తను అనుకుందే సాధించింది తప్ప తను అంటూ ఒకరికి సారీ చెప్పడం నేను చూడలేదు. ఇక్కడ నుండి చూస్తాను, నీ అంతు చూస్తాను అనేసి తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా రాధ మాత్రం చాలా సంతోషపడుతుంది. విక్రమ్ తను ఇంటి కోడలు, తను ఈ ఇంటి నా భార్య అనేసరికి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇంకా విక్రమ్ సారు మనసులో నేను తనకి భార్యనన్నా గుర్తుకున్నానన్నమాట అనేసి రాధ సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.